అంటున్నారు కదా, బీసీల పైన అంత ప్రేమ ఉంటే 2009లో మీరు ప్రజారాజ్యం పోటీ చేయకుండా వాల్మీకి ముద్దు బిడ్డ గల్వారామయ్య కాంగ్రెస్ పార్టీగా పోటీ చేశాడు. ఆయనకు మీరు మద్దతు ఇచ్చి మీరు 2009లో ప్రజారాజ్యం పార్టీకి నిలబడినందుకు రాజీనామా చేసి ఆయనకు మద్దతు ఇవ్వచ్చు కదా. కానీ మీరు బీసీలు అంటే బీసీలు గెలవాలనే ఉద్దేశం లేదు మీకు. మీ ఆశ ఉండేది ఎమ్మెల్యే కోరిక మీకొక్కటే. అదే వేరే ఎవరికైనా వాల్మీకి ముద్దు బిడ్డలు ఎవరైనా ఎమ్మెల్యే కావాలంటే మీకు ఇష్టం లేదు. ఈరోజు సహించారు కూడా మీకు. అలా ఇది ఉన్నారు కాబట్టి మీకు అదే 2009లో బీసీలనే ఖచ్చితంగా మీరు ఇచ్చేయాలనుకుంటే బీసీలు మిమ్మల్ని గెలిపించేవారు. ఈసారి తప్పకుండా మా ఎమ్మెల్యే సార్ని గెలిపించి బీసీలంతా మీ చుట్టే ఉన్నామన్నా. ప్రతి ఒక్కరు, నేను కూడా బీసీనే, ఒక మైనార్టీ కూడా బీసీనే, వడ్డే కులస్తులు బీసీనే, ఇంకా చాకలి వాళ్ళు కూడా బీసీనే. ప్రతి ఒక్కరు బీసీ కులానికే చెందిన వాళ్ళు. అన్న మీరు బీసీలకు ఏం చేయలేదు అంటున్నారు కదా. మన ఎమ్మెల్యే సార్ ఇక్కడ మన వాల్మీకి విగ్రహానికి 50 సెంట్లు స్థలం కేటాయించారన్నా మీకు ఎవరికైనా తెలుసా? ఒక్కసారి కౌతాళంలో వచ్చి నా వాల్మీకి ముద్దు బిడ్డల్ని ఎవరినైనా అడగండి, మీకు బీసీలకు ఏం చేశారనేది చెప్తారు. అలాగే కనకదాసు విగ్రహం పెట్టడానికి కూడా ప్లేస్ ఇచ్చారు మా ఎమ్మెల్యే సారు. కుర్ర సంఘానికి కూడా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ అన్న. మళ్ళా ప్రతి ఒక్కరికి, ప్రతి కమ్యూనిటీకి, ప్రతి వర్గానికి మేలు చేసిన ఏకైక లీడర్ ఉన్నాడు అంటే అది బాలనాగిరెడ్డి సారే అని కాలరెత్తి చెప్తాను. లాస్ట్ ఫైనల్ వస్తే ఒక్క మాట అన్న, మీరు ఇంకా మన ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. తప్పకుండా మీరు చేస్తారని కోరుకుంటున్నాను. ఇది రాఘవేంద్ర రెడ్డి నీకు సవాల్ ఇసిరి చెప్తున్నా, నువ్వు పార్టీ జెండా మార్చినంత ఈజీ కాదు మా బాలనాగిరెడ్డి అన్నని మార్చాలంటే. నీకు దమ్ముంటే ఈసారి, నీకు దమ్ముంటే మా అన్నతో గెలిచి చూపించు. నీ చేత కాదు అని మేము సవాల్ ఇచ్చి చెప్తున్నా. జై బాలనాగిరెడ్డి, జై బాలనాగిరెడ్డి. థ్యాంక్ యూ అన్న ఈ అవకాశం ఇచ్చిన